పింఛన్ ఏమన్నా మీరు అందుకున్నారా? అసలు ఎలా అనిపిస్తుందా? ఇప్పుడు అటు చూసినట్లయితే వాలంటీర్లు అనే వ్యవస్థ ఆగిపోయింది కదా, మీకు సచివాలయం ఇస్తా ఉన్నారు, ఇచ్చారా, తీసుకున్నారా? 3 రోజులు నిన్న తలబడి తిరుగుతుంటే ఇప్పుడు కూడా అందులో నిన్న నుంచి తిరుగుతుంటే ఇప్పుడు దాకా కూడా తీసుకోలేదా? తీసుకెళ్ళ ఇస్తా ఉండారు. ఒకరు ఇయ్యాలయా ఇందాక ఇస్తారు. అది అదే వాలంటీర్లు అయితే మీరు టకటక 50 వాళ్ళు ఇచ్చేవాళ్ళు అంటారు. ఇచ్చేవాళ్ళే అమ్మటే తెల్లారిలోకి ఇస్తారు. మాకు బాగుంటుంది. మాకు బ్రహ్మాండం ఉంది. వాలంటీర్లు ఉండగా నేను బస్టు పట్టించారు. మరి వాలంటీర్లు అసలు ఎందుకు రాలేదు ఏమన్నా తెలిసిందా? వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని వద్దంటే ఎవరు తాతయ్య గారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వస్తే కేసు పెడతామన్నారు. అందుకని రాలేదనుకుంటున్నారు. మరి ఇప్పుడు ఎట్లా మీ 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 ముసలోళ్ళ పరిస్థితి ఎలా అన్నమాట? ఇక సావే, ఇక సావటమే. ఒక చోట పోయి తీసుకున్నటువంటి ఇవాళ వికలాంగులకి, మంచాల వాళ్ళకి అసలు రాలా. మంచాల్లో పడుకున్న వాళ్ళు నల్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇది రాజకీయ కోణం కాకుండా మీ ముసలోళ్ళ మీద మానవతా దృక్పథంతో ఎందుకు చూడలేదు అంటారు? చూడలేదంటే వాళ్ళ ఉద్దేశం ఏదో వాలంటీర్లు తప్పిస్తే మాకు ఓట్లు వేస్తారని, వాళ్ళు వాలంటీర్లు వచ్చి ఏందో చెబుతున్నారని వాళ్ళు కామిచ్చి ఇట్లా బురజల్లుతున్నారు జగనన్న మీద. తాతయ్య ఒక మాట చెప్పండి తాతయ్య, ఇప్పుడు నిజంగా అయితే వాలంటీర్లు వచ్చి మిమ్మల్ని అసలు ఓటేయండి అని అడిగారా? అస్సలు అడిగారు గారు. వాళ్ళు తెల్లరిలోకి ఏ పని కావాలని చేస్తున్నారు. వాళ్ళు లేకపోతే ఈ సమస్య జరగదు. మా బోటోళ్ళు ఫస్ట్ పడతాం. మరి ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు మరి జగన్ మళ్ళీ గెలిపించుకుంటారు అయితే? గ్యారెంటీగా 75కి 75 వస్తాయి. అంతవరకు ఖాయం. ఒకసారి నన్ను చూడండి, నమ్మండి అన్నాడు చంద్రబాబు నాయుడు. నమ్మే పరిస్థితి ఒకసారి నమ్మారుగా, లాగడ ఇంకా ఏమని పోతారు. ఇంకా నమ్మే పరిస్థితి అంటే వాళ్ళ కళ్ళు ఉన్న ఒకరారు కూడా లేరు. మరి ఈ వాలంటీర్ లేదు నేను ఉంచుతాను అన్నాడు కదా చంద్రబాబు నాయుడు. అవన్నీ ఒట్టి మాటలు. అవి చేసేవాడు కాదు, పెట్టేవాడు కాదు. అబద్ధాలు కోరి. అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తానన్నారు. అటు చూస్తే జగన్ ఒక్కడే, అటు అన్ని పార్టీలు ఏకమై వస్తున్నాయి కదా. ఇంకా అంతమంది వచ్చినా ఏం కాదు. జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అయ్యేది. అది అంతకంటే ఎట్లా చెప్తున్నారు జగన్ గ్యారంటీ ముఖ్యమంత్రి అవుతాడు? గ్యారెంటీ. జనంలో నేను ఎంత దూరం పోయినా జనం అట్నే అనుకుంటున్నారు. అది జగన్ మంచి చేసేవాడు. జగన్ మంచి, కార్తీ మంచి కాదు. అందరికీ ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటూ చేశాడు. ఏ పార్టీ అని దొరకని అన్ని పార్టీకి ఇచ్చాడు పథకాలు. ఏ పార్టీకైనా అందజేశాడు. బ్రహ్మాండంగా చేశాడు.